ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ మరియు రోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక జనరల్ బాడీ సమావేశం విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తరుణ్ కాకాని వరుసగా రెండోసారి ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు ప్రభుత్వంతో చర్చించి సహకారాలు అందేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు జనవరి 8వ తారీఖున విజయవాడలో కర్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీనికి అబ్జర్వర్స్గా రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ పి శ్రీరామ్ గారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ శ్రీ అజిత్ సిరాజ్ గారు, అలాగే లీగల్ ఆర్బిట్రేటర్గా శ్రీ రమేష్ కుమార్ దొడ్డపనేని గారు, సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చేశారు. వీరి ముగ్గురి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లా ప్రతినిధులు, ఓటింగ్ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఈ ఆన్లైన్ మోడ్లో పెడతాం. వారందరూ ఆన్లైన్ మోడ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొంతమంది ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేయడం జరిగింది విజయవాడకి. మరి ఈ సమావేశంలో గతంలో జరిగినటువంటి మీటింగ్ మినిట్స్ కానివ్వండి, అట్లాగే ఆడిట్ రిపోర్ట్స్ అన్నిటి కూడా సర్క్యులేట్ చేసి చెప్పడం జరిగింది. మరి అట్లాగే నూతనంగా అధ్యక్షుడి ఎన్నిక కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ యొక్క ఎజెండా, అలాగే మిగిలిన కార్యవర్గం యొక్క ఎన్నిక కూడా జరిగింది. మరి ఈ కార్యవర్గంలో ఏకగ్రీవంగా డాక్టర్ తరుణ్ కాకాని అంటే నన్ను ఏకగ్రీవంగా మా జిల్లా కమిటీ వారందరూ కూడా రాష్ట్ర కర్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా రెండోసారిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అట్లాగే ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి గారు అనంతపూర్ డిస్టిక్ నుంచి, మరొక ఉపాధ్యక్షురాలుగా పవిత్ర కొండరెడ్డి గారు కృష్ణా డిస్టిక్ నుంచి, అలాగే సెక్రటరీగా ఎన్ పవన్ కుమార్ గారు బాపట్ల డిస్టిక్ నుంచి, జాయింట్ సెక్రటరీగా రంభా ప్రసాద్ గారు ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, మరి అలాగే రెండో జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ పడి గారు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, మరి ట్రెజరర్గా లావణ్య గారు కృష్ణా డిస్టిక్ నుంచి, అట్లాగే పామర్తి లావణ్య గారు కృష్ణా డిస్టిక్ నుంచి, అలాగే 4 ఈసీ మెంబర్స్ ఉన్నారు. ఈసీ మెంబర్స్ నుంచి కృష్ణమూర్తి గారు జంగారెడ్డిగూడెం నుంచి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ కోచ్గా ఉన్నారు. అలాగే రాఘవేంద్ర గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కేసీపీ సిద్ధార్థ స్కూల్ పీటీగా ఉన్నారు. అలాగే జి కిషోర్ గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసీ మెంబర్గా ఉన్నారు. మరి 4వ ఈసీ మెంబర్గా కడప డిస్ట్రిక్ట్ నుంచి పీసీ మస్తాన్ గారు స్పెషల్ ఇన్వైట్గా, వీరందరూ కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగిపడింది. సో నూతన కార్యవర్గానికి అందరికీ కూడా ముందుగా స్వాగతం తెలుపుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం చెప్పటం. అట్లాగే అందరూ కూడా కలిసి రాష్ట్రంలో రోయింగ్ స్పోర్ట్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి, గతంలో కూడా జాతీయ కాంపిటీషన్స్ గోవాలో జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యాన్ని పంపించాం. మరి ఈ 4 ఏళ్లలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చైర్మన్ శ్రీ అన్మిన్ రవినాయుడు గారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఎండీ అయినటువంటి శ్రీ గిరీష గారు, అలాగే వివిధ ఆఫీసర్లు, వీరందరి కోఆపరేషన్తో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోవింగ్ స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మా నూతన కార్యవర్గం తరఫున చెప్తున్నాం. ధన్యవాదాలు. మళ్ళీ రెండోసారి ఎన్నికైనప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం మారినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం నుంచి మరియు శాఖ నుంచి కానీ ఏ విధంగా మీకు సహకారాలు అందిస్తుంది? గతంలో అంటే 2020 నుంచి 2024 వరకు కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రోయింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అయితే ఆ టైంలో సుమారుగా 2 ఏళ్ల పాటు కోవిడ్ 2020 నుంచి 2022 వరకు కోవిడ్లోనే చాలా వరకు ప్రోటోకాల్స్ నిబంధనల వల్ల, అందులోనూ ఇది వాటర్ స్పోర్ట్ అవడం వల్ల కఠినమైనటువంటి నిబంధనలు ఉండటం వల్ల ఎక్కువగా దాన్ని ముందు తీసుకెళ్ళకపోయినప్పటికీ 2023 నుంచి 2024లో జాతీయ అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖేలో ఇండియా సభ్యురాలుగా రోవింగ్ సంబంధించినటువంటి ప్లేయర్ని రాణి శాస్త్ర అనే ఆవిడని చేయటం జరిగింది. సో దాదాపు 106 మంది స్పోర్ట్స్ పీపుల్ని మనం రాష్ట్ర స్థాయి ఇండోర్ రోవింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటట్టు ఇవన్నీ కూడా చేసాం. అలాగే 2024లో జరిగినటువంటి మన గోవాలో జరిగినటువంటి నేషనల్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ నేషనల్ స్పోర్ట్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కోస్టల్ రోవింగ్కి మొదటిసారిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరగటం, అలాగే క్వార్టర్ ఫైనల్స్ వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. గతంలో జరిగినటువంటి కాశ్మీర్ కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, భోపాల్లో కానివ్వండి, వీటన్నిటికి కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యాన్ని పంపించాం. మరి అలాగే ఈ 4 ఏళ్ళు కూడా మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తాం. గవర్నమెంట్ వారి నుంచి గతంలో కూడా మంచి సపోర్ట్ వచ్చినప్పటికీ కొంత
ఫండ్ క్రంచ్ వల్ల కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా స్పోర్ట్స్ వారికి సహకారం వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. గవర్నమెంట్ వారి ప్రోత్సాహం ఉంటే కనుక తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విజయవాడలోనే జాతీయ రోవింగ్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు.